భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం లోకకళ్యాణార్థం విశ్వశాంత్యర్థం యజమానస్య వంశ సంరక్షణార్థం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం వజ్రనగాయ విద్మహే దీక్షితకృష్ణాయ ధీమహి తన్నో నారసింహం ప్రచోదయాత్. యజమానస్య యథా సంకల్పిత యాగకర్మణి దేవతాహ్వానం అగ్నిప్రతిష్ఠాపనాఖ్యం కర్మ కరిష్యే. పంతులు, ఈ విషం కలిపిన తీర్థంతోనే ఆ కుటుంబం మొత్తం చావాలి. అది నీ చేతుల మీదుగా. స్వామి తీర్థమివ్వండి. తీర్థమివ్వండి స్వామి. ఏం జరిగింది పంతులు గారు? ఏం జరిగింది అని అడుగుతున్నాను. నన్నేమి అడగద్దు బాబు, ఈ హోమం జరగాలి. హోమం ఆగదు, వారసుడున్నాడు. చెప్పండి. నా ఇంట్లో ఒక్క దీపం ఆరిపోయినా పర్వాలేదు బాబు. మీరు చల్లగా ఉంటే 1,00,000 దీపాలు వెలిగిస్తారు. మనం వ్యూహంలోకి వచ్చిండన్నా. నరసింహ, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. ఆగేవింట్రా, ఆగుతావు సెంటిమెంటు. నేను దాకా రోడ్డున పోయేవాడు కన్నెత్తి నా ఇంటొక చూడాలి అంటే వచ్చపోసుకునేవాడు రా. నువ్వు వచ్చావు, నా కంటి ముందే పంచతి వచ్చపోతున్నారా. అది నీ తప్పు కాదురా, నీ నెత్తురుది. మనిషి అన్నోడికి డబ్బు పిచ్చుంటది, అధికార పిచ్చుంటది, కానీ నీకు ఈ జనం పిచ్చేంట్రా. కష్టం వచ్చింది అన్నా అన్న శబ్దం వింటేనే నీ నెత్తురు పోటెక్కుతే. దించుతారా? పడై, అది కింద పడాయి. కాళ్ళ మీద పడవు.
దొరికిపోయావురా. నీ కంటి చూపును ఏమార్చితే గాని నీ కడుపులో పోటు తించలేవు నరసింహ. అందుకే ఇది. పసిగుడ్డుని దాచి దొరికిపోయిందిరా. వాళ్ళని వదలను. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతికే నువ్వే మగాడివిరా. కడుపులో బల్లెం దిగినా కళ్ళల్లో రౌద్రం తగ్గలేదు చూడు. మగాడంటే ఆయన. దమ్ముంటే ఎదురుగా ఢీ కొట్టి చూడరా. ఏమండి, నా ఊపిరి ఆగిపోయేలోపు ఇక్కడున్న ఒక్కడు మిగలకూడదండి.
కన్న కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాల్సిన నేను కళ్ళ ముందే కొడుకు చావు చూడాల్సి వచ్చిందిరా. నా నమ్మగా నిన్ను ఆడిస్తూ ఆడుకుంటూ ఉండాల్సిన నేను నిన్ను పెంచే తల్లి బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందిరా. అన్నీ వద్దనుకుని నిన్నింత దూరం తీసుకొచ్చి పెంచింది ఎందుకంటే నా బిడ్డలా నువ్వు కూడా జనో అని ఎక్కడ కత్తి పడతావోననే భయంరా. ఇక ఇవన్నీ మనకు వద్దయ్యా. నీకేవైనా జరిగితే తట్టుకునే ఓపిక ఈ వయసులో నాకు లేదురా. బామ్మ, సమస్యకు ఎదురెళ్ళడం తప్పైతే వెతుక్కుంటూ వచ్చిన దాన్ని వదిలేయడం ఇంకా పెద్ద తప్పు. బయలుదేరదాం. ఎక్కడికి రా? చిన్న వయసులోనే నన్ను తన స్థానంలో నాన్నెందుకు కూర్చోబెట్టారో అర్థమైందా? తను లేకపోయినా నేను రావాలనే ఆశతో. అది పట్టించుకోలేదనే దేవుడు ఆ సమస్యను తెచ్చి మన నట్టింట్లో పెట్టాడు. వేటగాడిని చంపేశారు. మనుషుల్ని తినే ఆ మృగాలు చావాలంటే మళ్ళీ వేట మొదలవ్వాలి.